నీకు 1,00,000 రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. అదిగా పెద్ద ఆయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సేపనిచ్చి చేసేద్దారి. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఇదిగోవే నీ జ్యువెలరీ, ఇంకోసారి నీ దగ్గర తీసుకోను. ఉదయం ఫంక్షన్ కని తీసుకెళ్ళావు కదా, నేను అడగలేదు కదా, ఎందుకు ఇచ్చేస్తున్నావు? ఫంక్షన్ కి వెళ్ళి ఫోటో దిగి ఫేస్బుక్ లో పెడితే ఇనాక నాదే అని చెప్పి కామెంట్ చేస్తావా? అంటే ఇది నాది కాదు నీదే అని మళ్ళీ కామెంట్ పెట్టనా? డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోటి తర్వాత ఫ్లైట్ దూరిపోతుంది. మీ ఆయనకి పట్టొస్తుంది కదా, నీకేం బాధ లేదా? మా ఆయనకి పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గాని సంతోషపడతావేంటే? ఆ 2 రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు, నేను ఇంకా చాలా హ్యాపీ. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను. రాకమ్మా, వస్తే నేను నీతో పడలేను. నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, ఏం 1,00,00,000 మంది అమ్మాయిలున్నా, తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. అరే సార్, రాజమౌడికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. నీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. అది కాదు, మీ అయ్యమ్మొస్తేనేమో మటన్ చికెన్ వండి పెడతావు ఎందుకే? వాళ్ళు నన్ను అన్నోళ్ళు. మరి మా అయ్యమ్మొస్తే పప్పు ఉప్పు కారం ఎందుకు పెడతావే? వాళ్ళు నిన్ను అడ్డగొనే నాకు అమ్మినోళ్ళు. ఏమండి, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? చాలా బాగున్నావే, ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అందగెత్తే లేదే. అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు సోత్తనం అన్నమాట. ఏంటండి, ఈ రోజు కూడా తాగడానికి తెచ్చుకున్నారా? అంతేగా. నాకు ఒక విషయం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమా మందంటే ఇష్టమా? మందే. మందా? ఎందుకు? మందు తాగితే కిక్కు ఎక్కుద్ది, నువ్వు వాగితే కిక్కు దిగుద్ది. రెండత్తయ్య గారు, పెళ్లికి బయలుదేరదాం. వెళ్దాంలే గాని ముందు ఒక టీ తీసురా. ఇంతలా రెడీ అయినప్పుడు కూడా నాకు పనులు తప్పలేదు. ఇదిగోండి అత్తయ్య గారు. ఇదేంటి అస్సలు బాగలేదు, మీ అమ్మగారింట్లో టీ పెట్టడం కూడా నేర్పలేదా? ఏంటండి మాట్లాడితే మా అమ్మగారిని అంటారు. ఫోన్ సరిగా పనిచేయలేదనుకో, ఫోన్నే కాదు ఫోన్ తయారు చేసిన వాళ్ళు కూడా తిడతాం. ఇది అంతే. సరిగా వాడడం రాని వాళ్ళ చేతిలో పెడితే ఇలాగే ఉంటది మరి. హలో డార్లింగ్, మై వైఫ్ చెప్పు. వంటే వండాలో చెప్పలేదుగా. ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కల్పతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం పప్పండు, నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా. మధ్యాహ్నం అదే తిన్నాగా. పోనీ చపాతి కుర్మ చేయి. పిల్లలు తినరుగా. ఏదైనా ఫ్రై చేయి. రాత్రిపూట హెవీ అవుతుందిగా. చికెన్ చేయి. అయ్యో, ఇవాళ గురువారం, మీరు మర్చిపోయారుగా. దీని తల్లి, హోటల్ నుంచి ఏమైనా తీసుకురానా? హెల్త్ పాడవుతుందిగా. పెరుగు తోడెయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి, నువ్వే ఇస్తానా ఈ ప్రపంచం లేపెళ్ళమైన? చెప్పే ఏంది? బాబా, మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వస్తా. 10 రోజులు ఉంటాను పోయినా, ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు? ఈడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడినైతే కిక్ వస్తలేదు. ఏం పాప, అర్జెంట్ గా రమ్మని చెప్పి కాల్ చేసావు? నాకు 5 లక్షల అప్పు కావాలి. సరే ఇస్తాను గానీ షూరిటీ ఏం పెడతావు? మా ఆయన్ని పెడతాను. మీ ఆయన నేనేం చేసుకోవాలి? మా ఆయన విలువ నీకేం తెలుసని మాట్లాడుతున్నా. మా ఆయన వల్ల నీకు నెలకు 10,000 మిగులుతుంది. 10,000? ఎలా?
మా ఆయనతో ఇల్లు తుడిపించుకోవచ్చు, బట్టలు ఉతికించుకోవచ్చు, వంట చేయొచ్చు, గిన్నెలు దోమొచ్చు, బాత్రూమ్లు కడగొచ్చు. అంతెందుకు అన్ని పనులు మా ఆయనతో చేయించుకోవచ్చు ఫ్రీగా. ఒసేయ్, మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే. కొడితే కొట్టుకొని లేవే. అదేంటి అలా అంటావు? దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. మా ఆయన పీనా సోడే, రూపాయి కూడా తీయడే. అదే 4 రోజులు సోతుంది, మా ఆయన వదిలేద్ది. సరిపోయారు ఇద్దరు.